ఏప్రిల్ 9 దేవుని వాగ్దానం. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత 12 గంపెలు ఎత్తిరి. మార్కు 6:42-43. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు అని నేను తలంచుచున్నాను. దేవుని అత్యున్నతమైన కృప వలన మనమందరం మరొక దినాన్ని ఈ మంచి వాగ్దానము ద్వారా ప్రభువుని ఘనపరిచే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించారు. వారందరూ తిని తృప్తి పొందడం. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన సంగతులను మనం చూస్తున్నాం. 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మంది పురుషులకు పంచిపెట్టడం మాత్రమే కాదు, ఇంకా అది మిగిలినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఇక్కడ జరిగిన సందర్భంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏమీ లేని స్థితిలో నుండి ఆకలితో ఉన్న హృదయాలకు ప్రభువు ఆ శరీరములను తిని తృప్తిపరిచిన రీతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ విశ్వాసి, ఈరోజు నీ జీవితము ఆకలితో ఏదో అవసరతో ఉంది అని నువ్వు బాధపడుతున్నావా? అది తీరట్లేదని నువ్వు దిగులు చెందుతున్నావా? అయితే నువ్వు ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసు ప్రభువారి చేతిలోకి వెళ్ళినట్లుగా నీవు ఆయన చేతిలోకి వెళ్ళినప్పుడు ఆయన ద్వారా నువ్వు ఆశీర్వదింపబడితే నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. తిని తృప్తి పొందేటువంటి ఆ గొప్ప భాగ్యము దేవుడు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, 12 గంపలు మిగిలిన అనుభవం. అంటే నీ గిన్నె నిండి పొర్లుచున్నది. అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు మనం దేవుని చేతిలోకి వెళ్లకుండా మనంతట మనమే మన ఆశీర్వాదాలు వెతుక్కుంటే అది మనం పొందుకోలేం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఆయన మనల్ని ఆశీర్వదించాలి. ప్రభు ఆశీర్వాదమే శాశ్వతమైనది అనే విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభు దీవెన మీకు మీ కుటుంబాలకి అనుగ్రహించి మిమ్మల్ని తృప్తిపరిచి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడానికి వందనాలు. గడిచిన కాలం తోడుగున్నారు. ప్రభువా, నీవు ఆశీర్వదించని నీ బిడ్డలను నీ దీవెనతో నింపమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి కుటుంబాలకు నీ గొప్ప ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపమని ప్రార్థిస్తున్నాను. నీ గొప్ప సహాయము నీ బిడ్డలకు దయచేయండి. మీరే మహిమ పొందండి. నీ కృపలో ముందుకు నడిపించండి, బలపరచండి. తండ్రి, బిడ్డల ప్రయాణాల యందు, పనుల యందు అన్నిటిలో నీ సహాయమును దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.